అవని అయితే ఇంటర్వ్యూకి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఆరాధ్య కూడా స్కూల్కి రెడీ అయ్యి అమ్మ నన్ను స్కూల్కి దింపవా అని అడిగేసరికి లేదమ్మా ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది అర్జెంటుగా అటెండ్ అవ్వాలి అనేసి అని చెప్తూ ఉంటుంది. మరి నన్ను స్కూల్కి ఎవరు తీసుకుని వెళ్తారు అని ఆరాధ్య అడిగేసరికి ఎదురింట్లో మీ నాన్నగారు ఉన్నారు కదమ్మా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళమని చెప్పు అనేసరికి ఇక సంతోషంగా ఇక ఆరాధ్య అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్తూ ఉన్న అక్షయ్తో నాన్న నువ్వు నన్ను ఈరోజు స్కూల్లో డ్రాప్ చేయవా అనేసి చెప్తూ ఉంటుంది ఆరాధ్య చాలా సంతోషంగా. దాంతో ఆ మాట విన్న అక్షయ్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే అక్షయ్ అయితే ఆరాధ్య చేయి పట్టుకొని అవని వాళ్ళ ఇంటి వైపు తీసుకుని వెళ్తూ ఉంటాడు చాలా కోపంగా. అలా కోపంగా తీసుకుని వెళ్తున్న అక్షయ్ని చూసిన అక్కడ ఉన్న పల్లవి వాళ్ళైతే అలాగే చాలా సీరియస్గా దీనిపైన తిక్క కుదిరింది అన్నట్టు పవర్గా చూస్తూ ఉంటే ఏం జరుగుతుందా అనేసి భయపడుతూ ఉంటుంది పార్వతి అయితే. ఇక ఇంటి ముందుకు వెళ్ళిన తర్వాత అక్షయ్ అయితే అవని అనే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అవని బయటకు వచ్చేసరికి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను, మరి అంత పని పాట లేక ఇంట్లో కూర్చున్న వాడిలా కనబడుతున్నాను కదా, అందుకే నాకు ఈ పనులన్నీ చెప్తున్నావు కదా, నీ పనులన్నీ చేసే పనివాడిలాగా కనిపిస్తున్నానా, లేదా ఇలా ఇంట్లో కూర్చుని ఉన్నాడు ఏం చెప్పినా చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా, అదే కదా నీ ఉద్దేశము, నీ ఖాళీగా ఉన్నానని నాకు ఈ పనులన్నీ చెప్తున్నావు కదా అనేసరికి అవని అయితే ఒక్కసారిగా అక్షయ్ మాటలకైతే షాక్ అవుతూ ఉంటుంది. జరిగేదంతా చాటుగా వింటూ ఉంటుంది. పల్లవి అయితే చెప్పు ఏమనుకుంటున్నావు నా గురించి అనేది సీరియస్గా అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.